ఆ ప్రధాన రహదారిపై రాకపోకలు ఆగిపోవాల్సిందే. శంకుస్థాపన జరిగింది, కానీ పూర్తి నిర్మాణానికి మాత్రం నోచుకోలేదు. ప్రభుత్వాలు మారాయి, వంతెన అభివృద్ధి చెందలేదు. పురాతనమైన వంతెనపై ప్రయాణించాలంటే వాహనదారులు, స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా వంతెన పూర్తి చేయండి బాబోయ్ అంటూ ప్రభుత్వాన్ని మొరపెట్టుకుంటున్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని లంకపల్లి వద్ద బ్రిటిష్ కాలంలో నిర్మించిన బుడమేరు వాగుపై వంతెన నేడు శిథిలావస్థకు చేరింది. మొదటగా టీడీపీ ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో నూతన వంతెన నిర్మాణానికి లోకేష్ అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అయితే అయింది, కానీ నిర్మాణానికి నోచుకోలేదు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక కార్యరూపం దాల్చి నూతన వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టి దిమ్మల వరకు నిర్మాణం చేసి వదిలేశారు. గ్రామం నాది ఒక్కలగడ్డ రామచంద్రరావు. నేను గత 53 సంవత్సరాల నుంచి ఈ రహదారి మీద ప్రయాణం చేస్తున్నాను. వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. గతంలో అయితే 30 ఏళ్ల క్రితం అయితే తాటి బొత్తల మీద మేము ప్రయాణించేవాళ్ళం. దాదాపు 2 నెలల దాకా పొడవేరు ఉండేది. రాను తర్వాత పడవ వేశారు. పడవ తర్వాత మళ్ళీ ఇప్పుడు మామూలుగా ఈ ఉంగుటూరు పోలీస్ స్టేషన్ పెట్టిన తర్వాత వంతెన మీద నీళ్లు వస్తే పోలీసులు కాపలా పెట్టి రహదారి బంద్ చేస్తున్నారు. ప్రయాణికులు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నారా లోకేష్ గారు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన శంకుస్థాపన చేశారు, కానీ కార్యరూపం ఇంతవరకు దాల్చలేదు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం గమనించి త్వరలో వంతెన ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. ఉయ్యూరు హనుమాన్ జంక్షన్ వెళ్లటానికైనా ఉంగుటూరు మండలంలో ఉన్న ఆఫీసులకు వెళ్లాలన్నా ప్రధాన రహదారి ఇదే. వర్షాకాలంలో వంతెనపై నీళ్లు వెళ్లి వారం 10 రోజులు దారి లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో చెరుకు వేస్తున్న రైతులు ఉయ్యూరుకు లారీలో తరలించాలన్నా, ఉయ్యూరు నుంచి ద్వారకా తిరుమలకు వెళ్లే భక్తులకు బస్సులు వెళ్లాలన్నా ఈ రహదారి నుంచి వెళ్తాయని, వర్షాకాలంలో ఇవన్నీ ఆగిపోతున్నాయని స్థానిక రైతులు వెల్లడిస్తున్నారు. మాది లంకపల్లి. అయితే మామూలుగా మేము ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటామండి. వ్యవసాయం చేస్తా ఉంటే మామూలుగా ఇది ఎప్పుడు పాతకాలం కట్టిన వంతులు. నాకు 45 సంవత్సరాలు. అప్పటి నుంచి ఏమన్నా మోహాల్లో వంతి వెళ్తా ఉండేవాళ్ళం. ఇప్పుడు కొత్త వంతులు అన్నది కడప మొదలెట్టారు. అది మొదలెట్టినాక పక్కన అటు ఇటు సైడ్ బయట ఉంటే మొన్న వచ్చిన తుఫానికి మొత్తం శీలన్నీ మునిగిపోయినాయి ఆల్రెడీ. మొన్న కూడా అటు ఇటు నడవకుండా మనుషులు చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ స్టేషన్కి వెళ్ళాలన్నా గౌక్కుని బాగోపోతే ఇంటూరు హాస్పిటల్కి వెళ్ళాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ డాక్టర్ గారు డాక్టర్ గారు ఉన్నారు. వాళ్ళకి ఇంజక్షన్ చేయించుకోవడానికి కూడా వెళ్ళడానికి మార్గం లేదండి. అయితే అదే కష్టాలతో మేము అట్టగా ఉన్నాం. 10-15 రోజుల వరకు ఊళ్ళోంచి ఎత్తుకెళ్తే లేదండి. అటు ఇంటిపల్లి దాటి వెళ్దామంటే అటు హాస్పిటల్కి వెళ్ళకుండా రైల్వే గేటు బంద్ చేశారండి. బాగా ఇబ్బంది పడుతున్నాం. ఈ వంతునన్నది మామూలుగా వాళ్ళు అటు ఇటు కూడా అడ్డు వేయటం, బాగా ఎక్కేటి నీళ్లు కోర్సు వచ్చేసి ఊళ్ళో కూడా వస్తున్నాయి. అయితే ఈ వంతెన నిర్మాణం ఇప్పటికైనా జరుగుతుందా లేదా అనే అనుమానం స్థానికుల్లో నెలకొంది. వంతెన ప్రారంభించిన టీడీపీనే మళ్లీ అధికారంలో ఉంది. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం సగం నిర్మాణం జరిగి ఆగిపోయిన వంతెనను పునరుద్ధరించి వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ప్రయాణాలు సాఫీగా సాగే విధంగా చూడాలని ప్రయాణికులు, స్థానిక గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రధాన రహదారి అయిన ఉయ్యూరు త్రాళ్ళపోలు బుడమేరు వంతెనపై శిథిలావస్థ స్థితిలో ఉంది కాబట్టి చెరుకు తోలుతాకి రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అధికారులు కొంత తొందరగా ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుకుంటున్నాం. స్పందిస్తున్నాయి. అందువల్ల విలేజ్ గ్రామాల్లో అందరూ ఉంటూరు మండలంలో ఆ బుడమేరు వంతెన లోపల పక్కన ఊళ్ళు మొత్తం ఇబ్బందులు పడుతున్నారు రహదారు లేకని. అధికారులు తొందరగా దీన్ని పూర్తి చేయవలసిందిగా కోరుకుంటున్నాం. స్థానికులు, రహదారి ప్రయాణికుల విజ్ఞప్తిని విని కూటమి ప్రభుత్వం వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తుందని మనము ఆశిద్దాం. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాయకుడి వ్యవహారంపై